నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇంకోటి మీరు జైల్లో వేపిస్తా పక్క జైల్లో వేపిస్తా అని వీడియో చేయడం జరిగింది, రీసెంట్ గా వీడియో చేయడం జరిగింది. లేకపోతే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానని చెప్పి కూడా అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కేసు మీదే దీని మీదనే మీరు జైల్లో వేయిస్తానన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్ల మీద బెట్టింగ్ యాప్స్ మీద దీని మీద కాదు? లేదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీరు అందరూ ఆయన జైల్లో వేయిస్తా అనే? లేకపోతే అంత కాన్ఫిడెంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ యుఎస్ లా ఎట్లా ఉంటుంది తెలుసు కదా. ట్రాఫిక్ సిగ్నల్ లో నువ్వు టికెట్స్ కట్టకపోతేనే కోర్టుకి వెళ్తారు, కట్టలేని పరిస్థితిలో జైల్లోకి వెళ్తావు. అట్లాంటిది ఒక యాక్ట్ అంటే ఒక చట్టం. ఆ చట్టాన్ని తెలంగాణ గేమింగ్ యాక్ట్ అంటారు. దాని అమెండ్మెంట్ అయ్యింది 2017లో. ఈ చట్టం ఏం చెప్తుందో నేను అంటే ఈ లా ఏం చెప్తుందో నేను 5.7 The objective behind this amendment is to completely eradicate the menace of gambling. Okay? Due to its ease of access and wide solicitation, several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And this addiction is affecting various sections of society, including students and women, thereby causing threat to the public order itself. ఫినాన్షియల్ గా చితికిపోతారు బెట్టింగ్ ఆడే వాళ్ళు. నువ్వు ఎన్ని సూసైడ్ చూసావు రీసెంట్ గా? నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు? ప్రామిస్ వేసుకొని చెప్పు. 2,000 ఇస్తే ఆట ఆడి వాళ్ళు పాల డబ్బులు కట్టకుండా, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టకుండా సూసైడ్స్ చేసుకుని, కోట్లు పోగొట్టుకొని, 20 లక్షలు పోగొట్టుకొని మొన్న నాగార్జున సార్లో పడిపోయారు. ఫ్యామిలీ ఊరేసుకుని చచ్చిపోయారు. చిన్న పిల్లల్ని విషయం చంపారు. సిద్దిపేటలో ఒక కానిస్టేబుల్ 2 పిల్లల్ని, చిన్న పిల్లడబ్బా, వాడు అబ్దుల్ కలాం అయ్యేటోడు. అసంటోని తుపాకీతో గాలిస్తే, కన్న కొడుకుని తుపాకీతో గాల్చేంత ప్రెషర్ వచ్చింది అంటే అది ఎట్లుంటుంది అబ్బా? అది ఆ బాధ ఏం తెలియకుండా నువ్వు రేపులు చేసే దరిద్రునివి నువ్వు వచ్చి సరే నువ్వు నన్ను జైల్లో వేయిద్దామని అనుకుంటున్నావా? నా మీద దొంగ కేసులు పెడతావా? ఈ చిన్న పిల్లలను చూసి రియాక్ట్ అయిన దానికి నన్ను చూసి అవుతావా? నేను బూతులు తిట్టానని నా మీద కేసులు పెడతావా? నీలాంటి దావుద్ ఇబ్రాహిం లాంటి బూతులు తిట్టకుండా వచ్చి మెడలేసి సన్మానం చేసి డోలు కొడతారా? అంతకన్నా వాడు ఒక బాంబు పెడితే అప్పుడే ముక్కలై చచ్చిపోతాం. మన దరిద్రం బాగాలేకపోతే అక్కడ ఉంటాం. ఇలాంటి దరిద్రుడు ప్రతి ఒక్కడి ఇంట్లో ఉండి పార్టులుగా మెల్లిమెల్లిగా డబ్బులు లేనప్పుడు ఎట్లుంటది బ్రో లైఫ్? నీకు తెలియదా? డబ్బులు లేనప్పుడు ఎట్లుంటుందో? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు తెలీదా? మీ ఫాదర్ కి కనుక గ్యాంబ్లింగ్ అలవాటు అయ్యి మొత్తం నాశనం అయిపోతున్నారు అనుకో, నీ భవిష్యత్ ఏంటి? మీ అమ్మ భవిష్యత్ ఏంటి? మీ సిస్టర్స్ భవిష్యత్ ఏంటి? అది పోనీ అది ఇండియా కాదు. నువ్వెందుకు డ్రగ్స్ అమ్ముతున్నారా, నువ్వెందుకు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారా అంటే ధోని చేయట్లేదా, కోహ్లీ చేయట్లేదా? వాళ్ళు చేసేది కూడా తప్పే, కాకపోతే వాళ్ళు లీగల్ గా ఉన్న స్టేట్స్ లో చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవట్లేదు, వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు, వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ లో పెట్టట్లేదు. హీరోయిన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అదే ఎవరు పెడుతున్నారు? ఆ హీరోయిన్స్ కి. కానీ ఒక 5-6 నెలల నుంచి బెట్టింగ్ ప్రమోట్ చేయాలి అంటే ఒక భయం అయితే వచ్చింది కదా. ఒకడైతే నోరే వేసుకొని పడిపోతున్నాడు కదా. ఇవాళ నేను ఒక్కనే నోరేసుకొని పడిపోతున్నాను, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. రారా? 100% వస్తారు. సారీ, అది ఆ చిన్నపిల్లడిది చూస్తే అవి చూస్తే ఎంత మెంటల్ వచ్చేస్తుంది. దాని గురించి ఆపరా అంటే నువ్వు నా మీద కేసులు పెడతా, నన్ను బ్లాక్ మెయిలర్లా చిత్రీకరిస్తా. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మర్చిపెట్టుకో, నా మీద చూపించలే నువ్వు. ఎన్నిసార్లు ఇది అంటున్నారు కాబట్టి జానీ మాస్టర్ విషయంలో లైక్ ఇప్పుడు ఒకటి ఆ రేప్ కేసు టైంలో మీరు ఒకటో 2 వీడియోలు పెట్టారు. ఒక వీడియో పెట్టా. హర్ష సాయి రిలీజ్ అయిన ఈ 2 రోజుల్లో 4-5 వీడియోలు రిలీజ్ నా ఫ్రెండ్ కదా వీడు. ఇదొక్కటే జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు, కానీ చట్టం విల్ డూ ఇట్ ఇట్స్ ఓన్ కోర్స్. అదే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో జానీ మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలియదు అంటున్నారు. తెలియదు అనలేదు. నేనేమన్నాను, ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చి నన్ను 4 ఏళ్ల నుంచి రేప్ చేశాడంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ అయిపోయింది. నిజంగా అమ్మాయే చేయించిందా, అమ్మాయే మీ వీడి మీద పడిందా, ఇన్ని రోజులు అయ్యాక ఎందుకు వచ్చింది, బెడ్ మీద నుంచి డైరెక్ట్ గా వచ్చి ఎందుకు చెప్పలేదు, రేపు ఎలా చేశాడు, నీ ఇష్టం లేకుండా చేశాడా, నువ్వు కాలు చాపకుండా చేశాడా, ఇలాంటి మాట్లాడే చెత్తనా కొడుకులు కూడా తయారయ్యారు. అదే వాళ్ళ చెల్లెకో అక్కకో
ఇట్లాంటి రేపే అయ్యుంటే, ఇట్లాంటి రేపే పెళ్లి చేసుకుంటామని రేప్ చేసి అవకాశాల గురించి వాడుకొని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పెయిన్. అంతేగాని డైరెక్ట్గా కూర్చొని దానిలో టెక్నికాలిటీస్ ప్రతివాడు జడ్జ్ అయిపోయాడు ఈ మధ్య. ఐఎమ్ సారీ జడ్జెస్ని అంటున్నానని కాదు, ప్రతివాడు ఛానల్లో కూర్చొని జడ్జ్ అయిపోతున్నాడు, ప్రతివాడు వాడి వర్షన్ వాడు చెప్తున్నాడు. అంటే కాల్ రికార్డింగ్, అసలు కాల్ రికార్డింగ్ ఎవడు పెట్టుకుంటాడు? నువ్వు చెప్పు, కాల్ రికార్డింగ్ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఉంటుందా? ఉండదు. అంటే ఇంకో ఫోన్తో ఇంకో కాల్ చేస్తున్నావు అంటే నీ కాల్ రికార్డింగ్లో నేను ముండగాన్ని, నేను రేపిస్ట్ని అని చెప్పుకుంటావా? చెప్పుకోవు. నీ కాల్ రికార్డింగ్లో నేను చాలా మంచివాడిని, నేను పేదలకు హెల్ప్ చేస్తా అంటావు. చేసేదంతా పత్తాపారాలు. మళ్ళీ ఆమె వే ఆఫ్ వెర్షన్ లో ఆమె హర్ష సాయి కాల్ రికార్డ్ చేసిందా? వీడు కాల్ రికార్డ్ చేశాడా? ఈయన చేశాడు. ఎందుకు చేశాడు అసలు? ఫస్ట్ అక్కడ పాయింట్, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న సరే, హర్ష సాయి రిలీజ్ చేసిన వీడియోలో హర్ష సాయి వర్స్ట్, నేను చాలా చెడ్డవాడిని అన్న ఒక్క మాట ఇక్కడ ఎందుకని లేదు? వాడే రికార్డ్, ఆమె కూడా అనలేదు కదా. వాడే రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఆమె కూడా అనలేదు. ఆ అమ్మాయి పాపం ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన అందులో పెళ్లి అని టాపిక్ కూడా రాలేదు. అదే నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు, నువ్వు వినలేదు అనుకుంటా సరిగ్గా. నువ్వు ఈ రిలేషన్ కి ఏమి ఇచ్చావు అని ఆమె బీపీ తెచ్చుకొని అరిచిపోతుంది. బీపీ అంటే ఆ పిల్ల అలా అరుస్తుందని తెలిసి వీడు కాల్ రికార్డ్ చేశాడు అని నీకు, నువ్వు ఒక అమ్మాయి కాల్ ఎప్పుడు రికార్డ్ చేస్తావు? నీకు ఆ అమ్మాయి మీద అనుమానం ఉంటాయి. ప్రపోజ్ చేసే టైం నుంచి అనుమానం ఉంది అంటే నీ అంత దరిద్రుడు లేడు. సొంత అమ్మని అనుమానించేంత ఎదవై మీ అమ్మగారి కాల్ రికార్డులు కూడా నీ దగ్గర ఉన్నాయేమో. మనోడు సేఫ్టీ కోసం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని, సేఫ్టీ ఉండడానికి వీడు ఎవడు అంటే అసలు ఒక ట్రాన్సాక్షన్ కాకముందే సేఫ్టీగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. అంటే నా తప్పు లేకుండా ప్రూవ్ చేసుకుందాము అని ఉన్నాడంటే వాడు తప్పు చేసే ఇంటెన్షన్ ఉంది వాడికి. సేఫ్టీ ఎవడి సేఫ్టీ? ఈడేమన్నా అమ్మాయా లేకపోతే ఈయన ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారా? వీడికి ఎందుకు సేఫ్టీ? ఒక అమ్మాయి తప్పు అంటే నేను తప్పు చేస్తాను, ఫ్యూచర్లో ఇది పనికొస్తుంది, నేను ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకుంటున్నాను, నేను ఈ ఫ్యూచర్లో ఈ అమ్మాయిని వాడుకొని వదిలి దొబ్బేద్దాము అనే వాడు రికార్డింగ్ మొదలు పెట్టాడు. అందుకే వాడు పత్తిలాగా వస్తుంది, అందులో ఆ అమ్మాయి ఏమో గలీజ్గా వస్తుంది. అది ఇప్పుడు ఈ ఆడియోస్ లో కూడా హర్ష సాయి తప్పు అంట. డెఫినెట్ గా తప్పు. నువ్వు కొంతమంది ఆలోచించినట్టు మగజాతి ఆనుమత్యాల్లాగా ఆలోచించకు. నువ్వు దీన్ని వాడుకొని వదిలేద్దాము అని అనుకొని కాల్ రికార్డులు చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ బొక్కలు ఏం బయట పెట్టావు కదా, ఆ అమ్మాయి బొక్కలు అన్ని తీసి బయట పెడతావు. అంటే నీ ఇంటెన్షన్ క్రిమినల్. ఇది డెఫినెట్ గా. ఇంకొకటి తప్పించుకొని తిరుగుడు ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి నేను తప్పించుకొని తిరుగుతున్నాడా? మరి దొరికాడా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఇంకా లేదు, చేయలేదు. మరి నేను ఇన్స్టా స్టోరీ పెట్టాడు కదా, లైక్ ఏది ఇన్స్టా స్టోరీ చేస్తున్నాడు, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ రెచ్చగొడుతున్నాడు. అండ్ మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ ఇస్తా, నేను నీకు ఫార్వర్డ్ చేస్తా కావాలంటే, అది నువ్వు డిస్ప్లే చేయొచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కాల్ చేస్తున్నాడు. పోలీసులకు దొరకనవాడు అంటే లొకేషన్ ట్రేస్ చేయలేరా ఇన్స్టాతోనే? 100% చేయగలుగుతారు కదా. నీకు పంపిస్తానండు. 11/8కి కూడా వీడు ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్ చేసి ఆయన వీడియో పెట్టాడు. నాన్ వేసిన వీడియో పెట్టంగానే వీడు కాల్ చేసేసి పంపించేస్తున్నాడు. కాల్ చేసేసి బతిమలాడేసుకుంటున్నాడు. ఎవరికి చేశాడు ఇది కాల్? ఇన్ఫ్లుయెన్సర్ చూడు. అచ్చా, నాన్ వేసినాక ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేది ఏంది? డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని. అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి పోస్ట్ మరి అన్ని నిజాలు బయట పెట్టమను. ఆడియో రిలీజ్ ఏదో కోర్టుకి వినిపించమను, పోలీస్ వాళ్ళకి వినిపించమను, నన్ను అనవసరంగా బాధిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోమను. ఇక్కడ చెప్పుకోవట్లేదు, వచ్చి ఫాలోవర్లకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళలో ఒక సింపతి డ్రామా, ఈ అమ్మాయి మీద వీడు చేసిన కాన్స్పిరసీ బయటపడదు. నువ్వు బేసిక్గా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించు. రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నావు. నువ్వు ప్రూఫ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ క్రైమ్. ఇంకొకటి, ఈమె పెట్టిన కేసుల్లో లైక్ ఏమేమి కేసులు పెట్టారు, లైక్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి అన్నారు. ఈయన దగ్గర డబ్బు కరువు అంటారా?
వాళ్ళ దగ్గర డబ్బులకే కరువు ఏం లేదు. మరి 2 కానీ కోట్లు అది నమ్ముతున్నారా మీరు? ఏది ఈ 2 కోట్లది నాకు తెలిసి 2 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నాకు తెలీదు. వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు నాకు అప్పుడు. ఆడు తెలీదు, హర్ష సాయి తెలుసు కానీ ఆ అమ్మాయి అయితే అసలు తెలీదు. ఈ అమ్మాయి నువ్వు 2 కోట్లు ఇచ్చావా ఇయ్యలేదా, దాని గురించి కంప్లైంట్ చేసావా లేదా, ఇది కూడా నేను మాట్లాడలేదు ఆ అమ్మాయిని కల. ఎస్, ఆ అమ్మాయి నేను చేస్తున్న ఫైట్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. ఆ అమ్మాయి లీగల్గా యాక్షన్కి వెళ్ళింది. భయం పోయింది, హర్ష సాయి అనేటోడు భయం పోయింది. ముందు నువ్వు లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ చూడు, హర్ష సాయి గురించి ఇట్లా అనగానే అమ్మల బూతులు వచ్చేవి. ఇప్పుడు మారలేదా సిచ్యువేషన్? అలానే ధైర్యం తెచ్చుకున్నారు. ఇంకా వస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. తెలుగు స్టేట్స్ #1 క్రిమినల్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్ వెరీ సూన్. అది జైలుకి వెళ్తాడని అంటారు. 100% వెళ్తాడు. తెలుగు స్టేట్స్ బెట్టింగ్ కింగ్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. తెలుగు స్టేట్స్ రేపెస్ట్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. యా, యాక్చువల్లీ ఇదంతా అంటే మీరు ఇప్పుడు ఈ కేసులో కానీ ఈ విషయంలో కానీ అసలు మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన లేదు ఎందులో? ఈ కేసు ఈ విషయంలో కాదు, ఏ విషయంలోనూ హర్ష సాయికి చేయను. అతను ఒక సారీతో పోవాల్సింది. నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న దానికి పోవాల్సింది. నన్ను 10:30 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగాడు. నకిలీ ఐడితో, నకిలీ కేసుతో, ఫేక్ కేసుతో, ఫ్యాబ్రికేటెడ్ కేసుతో ఎలా చేయగలిగాడు? డబ్బులు ఉన్నాయని పవర్ చూపిస్తున్నావా? జనాలు ఒక్కసారి నిద్రలేస్తే వాళ్ళు నీకు వాళ్ళ పవర్ చూపిస్తారు.